ఇంతకుముందు ప్రాతినిధ్యం వహించిన చిప్పుపల్లి నియోజకవర్గంలో ఉంది అధ్యక్ష. ఇది దీంట్లో 7 గ్రామాల్లో జరిగింది అధ్యక్ష ఈ కార్యక్రమం. మంత్రి గారు సమాధానం చెప్పినప్పుడు ప్రశ్న ఏమని అడిగారు, ఇటీవల రాష్ట్ర వసతి గృహాల్లో ప్రత్యేకించి విజయనగరం జిల్లాలో అనేక మంది ప్రజలు అత్యాచార కారణంగా మరణించారనే విషయం వాస్తవమా కాదని అడిగారు. లేదు అని చెప్పారు అధ్యక్ష. అంటే గొర్రెలో జరిగిన ఇన్సిడెంట్లో అత్యాచారం వల్ల ఎవరూ చనిపోలేదా అనేది మరి మంత్రి గారి ముందు ఫస్ట్ దాన్ని రీకన్సిడర్ చేయవలసిన కోరుతాను. ఎందుకంటే ఆయన స్టేట్ హైవేగా నో అని చెప్పేశారు అధ్యక్ష. అసలు ఆ విషయం జరగలేదు, అత్యాచారం లేదే లేదు అని చెప్పారు అధ్యక్ష. కానీ 7 గ్రామాలు జరిగింది అధ్యక్ష. అది పెనుబర్తి, తట్టంగి, కోటగండేడు, గొర్రెల, నాగలవలస, గోశాల, జగన్నాథపురం మొత్తం అందరూ కలిపి 202 మంది అక్కడ జరిగిన వాళ్ళందరికీ డిసీజ్ వల్ల వాళ్ళని వివిధ హాస్పిటల్లో నుంచి డాక్టర్లు అందరూ చేర్చడం జరిగింది అధ్యక్ష. సాక్షాత్తు డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ కూడా ఆడికి వచ్చి మెడికల్ హెల్త్ కూడా వచ్చి పర్యవేక్షించారు అధ్యక్ష. రోజు జిల్లా కలెక్టర్లు అందరూ కూడా చూశారు అధ్యక్ష. మేము కూడా ఉన్నాం అధ్యక్ష. వాళ్ళ తరగతి ప్రజాప్రతినిధులు కూడా వచ్చారు అధ్యక్ష. అందరూ కూడా ఈ డయేరియా వల్ల చనిపోయింది అంటే స్టేట్ ఫస్ట్ కోసం నో అని చెప్పి ఉత్తరం కాదని చెప్పడం అనేది ఇది కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి అధ్యక్ష. మంత్రి గారిని ఒకసారి పునఃపరిశీలించుకోవాలని కోరుతున్నాను అధ్యక్ష. ఇది కాకుండా సాక్షాత్ ఇందాక మా గౌరవ సభ్యులు చెప్పారు, వారు డిప్యూటీ సీఎం గారు ఆ గ్రామానికి వచ్చారు, పర్యవేక్షించారు. అదంతా కూడా అధికారులతో సమావేశం పెట్టిన తర్వాత 10 మంది చనిపోయారని చెప్పి ఆయన డిక్లేర్ చేసి 10 మందికి నేను నా సొంత డబ్బుని ఎక్స్చేంజ్ చేస్తాను, ఆ తర్వాత ఎంక్వైరీ ఒక ఉన్నతాధికారి వచ్చి దాన్ని పర్యవేక్షించి చూస్తున్నారు, అయిన తర్వాత ఎస్టిగేషన్ పెట్టిస్తామని చెప్పడం కూడా అక్కడ జరిగింది అధ్యక్ష. అక్కడ మా జిల్లా సమీక్షా సమావేశంలో ఆయన ఆఫీసర్తో మాట్లాడినప్పుడు చెప్పారు అధ్యక్ష. ఆ తదుపరి మన్నాడు మా మాజీ ముఖ్యమంత్రి గారు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పర్యవేక్షించే వారికి కూడా వచ్చారు అధ్యక్ష. ఆయన కూడా చూస్తే సుమారు 13 మంది చనిపోయారు అధ్యక్ష ఈ డిసీజ్ వల్ల. ఈ తాలూకా డయేరియా వల్ల 202 మంది హాస్పిటల్లో చేరితే 13 మంది చనిపోయారు అధ్యక్ష. 13కి 2 లక్షల రూపాయలు ఆయన వచ్చి వాళ్ళందరికీ నష్టం ఇస్తామని చెప్పి ఆయన కూడా చెప్పారు అధ్యక్ష. ఆ డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఇవన్నీ జరుగుతుంటే మంత్రి గారు వచ్చి ఏమీ లేదని చెప్పడం, వెనకేసడం. కాకపోతే జరిగిన విషయాలు వాస్తవాలు చెప్పి దాన్ని ఏ విధంగా అరికట్టాము, దాన్ని ఏ విధంగా రాకుండా చూసుకుంటాము, లేకపోతే రాష్ట్రంలో వివిధ జిల్లా ప్రాంతాలు వచ్చిందని ఏ విధంగా దాన్ని ప్రివెంట్ చేస్తామని చెప్పుకుంటే బాగుంటుంది అధ్యక్ష. కానీ దీనివల్ల ఏంటవుతుందంటే అధికారులకు అలసత్వం పెరిగిపోతుంది అధ్యక్ష. ఉండదు, మనమే ఒత్తాసుకు వస్తే ఈ కార్యక్రమం చేస్తే, ఎందుకంటే డాక్టర్లు యాక్సెప్ట్ చేశారు. నేను వెళ్ళాను అధ్యక్ష, ప్రత్యక్షంగా 2 సార్లు పోయి చూశాను అధ్యక్ష. అక్కడ తీసుకొచ్చే స్కూల్లో వాళ్ళందరూ పెడితే కాదు, వీళ్ళు పిహెచ్సీలో చేస్తానని చెప్పి పిహెచ్సీలో మార్పించాం అధ్యక్ష. ఇవన్నీ చేసిన మీ ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా వచ్చారు అధ్యక్ష. ఆ వాళ్ళు కూడా చూశారు అధ్యక్ష. అయితే హెల్త్ మినిస్టర్ గారు అది రాలేదు, సరే ఆయనకి ఏదో పనిభారం ఉండడం వల్ల ఒత్తిడి ఉండడం వల్ల రాకపోవచ్చు, నేను ఆయన్ని అడగట్లేదు అధ్యక్ష. కానీ మీరు ఎవరిచ్చారో ఆయన సమాచారం కానీ అధికారులు స్టేట్ హైవే లేదు, డైరీ జరగలేదు, అసలు ఇది సంఘటన జరగలేదు అని అంటే అదేం అధ్యక్ష. ఇది దయచేసి మంత్రి గారిని దాని మీద మళ్ళీ ఆలోచించి అధికారులు సమాచారం తెప్పించుకొని చెప్పవలసిగా కోరుతున్నాను. అంతేకాకుండా ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ప్రభుత్వం ఎస్కేషన్ పట్టించాలి అధ్యక్ష. ఎందుకంటే ఇది దేంతో మానవ తప్పుతాం అధ్యక్ష. ఏదైతే వాటర్తో ఇందాక చెప్పారో, ఇందాక వాటర్ ఇవన్నీ చేస్తున్నాము, రెక్టిఫై చేస్తామని చెప్పారో, దాంతో పర్యవేక్షణ లేకపోవడం వల్ల జరిగిన అనర్థం అధ్యక్ష. మెయింటెనెన్స్ చేస్తున్న వాళ్ళు వచ్చిన కమ్యూనికేషన్ గ్యాప్ కానీ లేకపోతే చేయకపోవడం వల్ల కానీ ఆ వచ్చిన వల్ల ఈ కార్యక్రమం జరిగింది అధ్యక్ష. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారికి కూడా లేఖ రాశాను అధ్యక్ష, వాళ్ళకి ఎక్స్చేంజ్ ఇవ్వండి, ఆ పేదలను ఆదుకోండి అని చెప్పి కోరాము అధ్యక్ష. నేను మీ ద్వారా కూడా ఈ కార్యక్రమం దీన్ని పంపిస్తాను అధ్యక్ష. ఈ నటుంది చైర్మన్ గారికి ఇది మీరు కూడా దీన్ని పంపించడానికి ఎక్స్క్యూషన్ కోరుతున్నాను అధ్యక్ష. మంత్రి గారిని దీని మీద ఒకసారి మరీ ఆలోచించి ఒక పెద్ద మంది, ఎందుకంటే సంఘటన జరిగిందండి, ఎలా జరిగింది, దాని జరగకంటే ఏమి చూసుకోవాలి, 2 విషయాలు ఆలోచించుకోవాలని, ఏకంగా జరగలేదని చెప్తే అది వాస్తవం కదా అధ్యక్ష. దయచేసి ఆలోచించాలని కోరుతున్నాను అధ్యక్ష. ఇంకా మెంబర్స్ ఉన్నారు, తర్వాత చెప్తారు. ఇప్పుడు కళ్యాణ్ గారు.
సభకు నమస్కారం అధ్యక్ష. అసలు ఈ డయేరియా, కలరా ఇలాంటివి విజయనగరం జిల్లా చరిత్రలోనే గత 30 ఏళ్ళుగా ఎప్పుడూ లేదు అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన 4 నెలల్లోనే మనం చూసాం డయేరియాతో ఎంతమంది చనిపోయారు అనేది. అసలు ఎంతమంది చనిపోతున్నారు, 100 మందికి డయేరియా వచ్చింది అధ్యక్ష. వచ్చినా కూడా వాళ్ళని హాస్పిటల్స్ తరలించడంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందింది అధ్యక్ష. చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. అసలు ఫస్ట్ మరణమేమో సెప్టెంబర్ 20వ తేదీన గొర్ల మండలంలో పెనుబర్తిలో నమోదైంది అధ్యక్ష. ఆ తర్వాత అక్టోబర్ 12వ తేదీకి అంటే 22 రోజులు అయ్యింది. అప్పటికి ఇంచుమించు 14 మంది వరకు చనిపోయారు అధ్యక్ష. ఇన్ని రోజులైనా కూడా ప్రభుత్వ యంత్రాంగం అసలు పట్టించుకోలేదు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు అక్టోబర్ 19న ట్వీట్ చేస్తే అప్పుడు ప్రభుత్వం స్పందించడం స్టార్ట్ చేసింది అధ్యక్ష. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ గ్రామంకి వెళ్ళి వాళ్ళని పరామర్శించాకే ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయినా, హోమ్ మినిస్టర్ గారైనా, లేదా ఆరోగ్య శాఖ మంత్రి అంతవరకు వెళ్ళలేదు అధ్యక్ష. అంటే ఎంత నిర్లక్ష్యం ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష. అసలు ఎంత ఘోరం అంటే ఆ డయేరియా బారిన పడిన వాళ్ళకి స్కూల్ బెంచ్ల మీద ట్రీట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష. దగ్గరలో 20 కిలోమీటర్లు విజయనగరం హాస్పిటల్స్ ఉన్నాయి, వైజాగ్ కూడా దగ్గరలో, అక్కడ తీసుకెళ్ళొచ్చు కదా అధ్యక్ష. అంటే ఎంత సిగ్గుచేటు అనేది మనం అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష. అలాగే తీసుకుంటే ఎక్స్గ్రేషియా ఇవ్వకపోవడం ఏంటి అధ్యక్ష? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 2 లక్షలు ఒక్కొక్కరికి ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అలాగే అసలు ఉన్న సంఖ్యని, చనిపోయిన వాళ్ళ సంఖ్యని ఎంతసేపు తగ్గించేయడానికే ప్రభుత్వం తగ్గించి చూపించాలని ప్రయత్నిస్తూ ఉన్న విషయం అర్థమవుతుంది. ఎందుకంటే కలెక్టర్ గారు ఒకరు చచ్చిపోయారు అంటారు, చంద్రబాబు నాయుడు గారు ఏమో 8 మంది అంటారు, పవన్ కళ్యాణ్ గారు 10 మంది అంటారు. అంటే ఉన్న సంఖ్యని తగ్గించడానికి ప్రయత్నించారు తప్ప దాన్ని ఎలా నివారించాలి, ఇది వాటర్ వలన వచ్చింది, అది ముందు ఆ వాటర్ పొల్యూషన్ ని తగ్గించాలి, వాళ్ళకి మంచి వాటర్ ఇవ్వాలి, దాని మీద దృష్టి లేదు. ఎంతసేపు చచ్చిపోయిన వాళ్ళ సంఖ్యను తగ్గించేద్దాము అనే దృష్టి తప్ప. ఎందుకు అధ్యక్ష మా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినంత వరకు ఇన్ఛార్జ్ మినిస్టర్ కానీ, హెల్త్ మినిస్టర్ గారు కానీ వెళ్ళలేదు అధ్యక్ష. అలాగే వాళ్ళకి ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇంత నిర్లక్ష్యం చేసిన అధికారులకి శిక్షించాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. ఆ పరిహారం కూడా వెంటనే ప్రకటించాలని కోరుతున్నాను అధ్యక్ష. అసలు ఎవరైనా అధికారుల మీద చర్య తీసుకున్నారా లేదా అని కూడా అడుగుతున్నాను అధ్యక్ష. తీసుకోకపోతే చర్య తీసుకోవాలి, అలాగే ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. విజయనగరంతో పాటు ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట, పల్నాడు జిల్లా దాచేపల్లి, పిడుగురాళ్ళలో కూడా అతిసార వ్యాధి సంభవించి అనేక మంది మరణించారు అధ్యక్ష. మంత్రి నారాయణ గారు దాచేపల్లి 2 పర్యాయాలు వచ్చారు అధ్యక్ష. అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు కూడా జగ్గైపేట వచ్చారు. మీ ద్వారా నా ప్రశ్న ఏంటంటే అధ్యక్ష, జగ్గైపేటలో కానీ, దాచేపల్లిలో కానీ, పిడుగురాళ్ళలో కానీ ఎంతమంది మరణించారు, వారికి ఎక్స్గ్రేషియా చెల్లించారని మీ ద్వారా మంత్రి గారు అన్నాడు. ఓకే మంత్రి మీరు చెప్పిందని ఇంక చెప్పలేదు కదా, మీరు చెప్పలేదు. గౌరవ సభ్యులు బొత్స గారు మాట్లాడుతూ అతిసార వల్ల మరణాలే జరగలేదని నేను అన్నట్టుగా చెప్పారు అధ్యక్ష. నేను చాలా స్పష్టంగా చెప్పాను, ఇటీవల అతిసార వ్యాధితో విజయనగరం జిల్లా గుర్ల మండలంలో 4 మందితో సహా రాష్ట్రంలో మొత్తం 18 మంది మరణించారని చెప్పాను అధ్యక్ష. కాబట్టి నేను చెప్పని దాన్ని చెప్పలేదని అంత సీనియర్ అయిన గౌరవ సభ్యులు చెప్పడం సరైంది కాదు అధ్యక్ష. రెండవది, ఈ 13వ తేదీ మొదటి కేసు వచ్చింది అధ్యక్ష గుర్లాలో. వెంటనే వాళ్ళు చెప్పినట్టుగా 89 గ్రామాల్లో వెంటనే ప్రబలి 14వ తేదీకి పండుగ రోజు తర్వాత రోజు కేసులు ఎక్కువ వచ్చాయి. మొత్తం 201 కేసులు వచ్చాయి అధ్యక్ష. వెంటనే వీటిని సంబంధిత సిఎస్సిల్లో, అట్లే రెఫరల్ హాస్పిటల్లో, కేజీహెచ్లో పంపడం జరిగింది. ఇంటి దగ్గర సరైన ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే పేషెంట్లు ఉన్నారో అక్కడికి ఆశా వర్కర్లు వెళ్ళి ఆ పేషెంట్ ఐసోలేట్ చేయడం జరిగింది. 55 మందిని రెఫరల్ హాస్పిటల్ పంపడం జరిగింది. మొత్తంగా కలిసి 4 దీని కారణంగా చనిపోయారు అధ్యక్ష. ఆ సమయంలో మొత్తం 10 మంది చనిపోయినట్టుగా ఆ గ్రామాల్లో వస్తే ఈ డయేరియా కారణంగా 4 చనిపోయారు అధ్యక్ష. ఇది దాని సమాధానం అధ్యక్ష. తర్వాత గౌరవ సభ్యురాలు మాట్లాడుతూ 19వ తేదీ దాకా మాజీ ముఖ్యమంత్రి గారు ట్వీట్ చేసేదాకా అసలు దాని మీద స్పందించలేదని చెప్పారు అధ్యక్ష.
19వ తేదీకి మొత్తం కేసులన్నీ అయిపోయి ఇళ్లకు కూడా చేరారనే విషయం కూడా వాళ్ళు తెలుసుకోవాల్సిన అధ్యక్ష. దాని తర్వాత నిద్రలోంచి మేల్కొన్న తర్వాత అక్కడికి వెళ్ళి ట్వీట్లు చేయడం వల్ల ప్రయోజనం లేదు అధ్యక్ష. స్పందించాల్సిన సమయంలో స్పందించాలి అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష, గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో 10,35,000 డయేరియా కేసులు వచ్చాయి అధ్యక్ష. 10,35,000 డయేరియా కేసులు అధ్యక్ష. ఏ సందర్భంలో కూడా గతంలో ముఖ్యమంత్రి గారు ఆ డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సందర్భం ఒక్కటి కూడా 5 సంవత్సరాలు లేదు అధ్యక్ష. సంబంధిత మంత్రులు కూడా ఎక్కడ సందర్శించిన లేవు అధ్యక్ష. ఎందుకంటే వాస్తవాలను వక్రీకరించి చెప్పడం నాకు అలవాటు లేదు అధ్యక్ష. చావుల్ని కూడా వక్రీకరించి చెప్పే అలవాటు కూడా లేదు అధ్యక్ష. ఎక్కడో సానుభూతితో చనిపోతే ఎవరెక్కడ చనిపోయినా ఖాతాలో వేసుకునే అలవాటు మా కూటమిలో ఎక్కడ ఏ పార్టీకి కూడా లేదు అధ్యక్ష. అయితే ఈ ప్రధాన కారణం ఏంటి అధ్యక్ష? అందరు అడిగారు గౌరవ సభ్యులు, వాళ్ళ ప్రశ్న అడుగుతూ వాళ్ళే సమాధానం కూడా చెప్పారు. ప్రధాన కారణం ఏంటంటే కలుషితమైన నీరు అధ్యక్ష. గుర్లా ఉదాహరణ తీసుకుంటే గుర్లలో చెంపా నదిలో బహిరంగ మల విసర్జన కొన్ని సంవత్సరాలు జరుగుతుంది. ఆ ప్రాంతాల్లో ల్యాబరేటరీలు మరుగుదొడ్లు లేని కారణంగా బహిరంగ మల విసర్జనకు పోతున్నారు. ఆ కారణంగా వాటర్ కలుషితమవుతుంది. 5 సంవత్సరాలుగా సోర్స్ దగ్గర కానీ డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్లో కానీ ఎక్కడ కూడా క్లోరినేషన్ జరగట్లేదని కానీ క్లీనింగ్ జరగట్లేదనేది మా టీములు ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలో కానీ ఇతరత్ర టీముల వల్ల కానీ జరిగిన, అంటే 5 సంవత్సరాలుగా ఎటువంటి నిర్వహణ లేకపోవడం వల్ల పైప్ లైన్ల కారణంగా లీకుల కారణంగా ఈ వాటర్ కలుషితం, ఆ కలుషితమైన నీరు తాగి ప్రజలు ఇవాళ డయేరియా బారిన పడుతున్నారు అనే విషయం మనం గుర్తించాలి అధ్యక్ష. మూల కారణం అదే అధ్యక్ష. మూల కారణం 5 సంవత్సరాలుగా పైప్ లైన్ల నిర్వహణ చేయలేదు. ఆ పైప్ లైన్లన్నీ కూడా ఈ మురుగు కాలువల్లో వెళ్తున్నాయి. దాని కారణంగా మురుగునీరు వాటిలో కలవడం కారణం ఇది అవుతుంది. ఇంకా చాలా దారుణమైన పరిస్థితి ఏంటంటే అధ్యక్ష, ఈ ఫీకల్ కంటెంట్ కలవడం వల్ల కలరా కేసులు కూడా వస్తున్నాయంటే 5 సంవత్సరాల్లో ఎటువంటి పరిస్థితులు, గతంలో కలరా కేసులు పూర్తిగా రాష్ట్రం నుంచి లేవు అధ్యక్ష. ఇవాళ కలరా ఇది కూడా కనిపిస్తుందంటే 5 సంవత్సరాల్లో దీనికి బాధ్యత వహించాల్సింది ఎవరు కూడా గౌరవ సభ్యులు చెప్పాలి అధ్యక్ష. తర్వాత గౌరవ సభ్యురాలు అడుగుతూ విజయనగరం జిల్లాలో ఏనాడు ఇటువంటి డయేరియా కేసులు లేవని చెప్పారు అధ్యక్ష. 5 సంవత్సరాలు అక్కడ ఉండి, అంటే కొన్ని సంవత్సరాలుగా అక్కడ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉంటున్న వాళ్ళు పేదలకు మరుగుదొడ్లు ఎందుకు లేవు అని ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి అధ్యక్ష. దేని కారణంగా ఆ విజయనగరం జిల్లాలో పేదలు బహిరంగ మల విసర్జనకు పోతారో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుని సమాధానం చెప్తే నేను కూడా సంతోషిస్తాను అధ్యక్ష. గౌరవ సభ్యురాలు చెప్పారు విజయనగరం జిల్లాలో కేసులే లేవని. ఒకసారి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది అధ్యక్ష. 2019-20 ఆర్థిక సంవత్సరంలో అధ్యక్ష 25,994 డయేరియా కేసులు విజయనగరంలో మాత్రమే వచ్చాయి అధ్యక్ష. 2020 సంవత్సరంలో అధ్యక్ష 18,965 వచ్చాయి. అధికారికంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పెట్టిన సంఖ్యలు అధ్యక్ష. తర్వాత 2021లో 9,806 ఉన్నాయి అధ్యక్ష. ఇంకా తర్వాత చూసుకుంటా పోతే తగ్గిస్తా పోయారు సంఖ్యను. కానీ ఒక్కొక్క సంవత్సరంలో 25,000 నుంచి 18,000 కేసులు వస్తుంటే ఏం చేశారు అధ్యక్ష? ఇవాళ విమర్శ చేయడం కోసం ఇవాళ ఏదో సామెత ఉంది కదా, ఎక్కడైనా దొరికితే దాని మీద ఏదైనా వేరుకుందామని పోయేలాగా ఉన్నట్టు ఉంది అధ్యక్ష. 12వ తేదీ 13వ తేదీ జరిగితే 19వ తేదీ వెళ్ళారు మేము ట్వీట్ చేయడం వల్ల అని చెప్పడం చాలా హాస్యాస్పదంగా. ఇంకోటి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అక్కడ వెళ్ళారు అధ్యక్ష. ఒక అంటున్నది అంటే ఆరోగ్య శాఖ మంత్రి రాలేదని. అయ్యా, జగ్గయ్యపేట జరిగినా దాచేపల్లి జరిగినా ఎక్కడ జరిగినా కూడా మేము వెళ్తున్నాం అధ్యక్ష. ప్రభుత్వం తరఫున గౌరవ ఉప ముఖ్యమంత్రి గారే స్వయంగా వెళ్తున్నప్పుడు సరే ఉప ముఖ్యమంత్రి గారు వెళ్తామన్నారు, వెళ్ళారు. ఆయన అక్కడ దాతృత్వం అధ్యక్ష. దాతృత్వం ఆయన నుంచి తను చనిపోయిన కుటుంబాలకి ఇస్తానని చెప్పడం. ప్రభుత్వము ఎక్స్గ్రేషియా డయేరియా కేసుల్లో ఎక్స్గ్రేషియా ఇచ్చిన దాఖలాలు లేవు, ఆ ప్రొవిజన్స్ కూడా లేవు అధ్యక్ష. ఒకసారి ఏమన్నా 5 సంవత్సరాల్లో ఇన్ని 10,35,000 కేసులు వచ్చాయి, దానిలో చావులు కూడా ఉన్నాయి. వాటిలో ఎక్కడైనా ఎక్స్గ్రేషియా ఇచ్చిన సందర్భాలు ఉంటే చెప్తే సంతోషిస్తాం అధ్యక్ష. అటువంటి దాఖలాలు లేవు, అటువంటి ప్రొవిజన్ కూడా లేని దీంట్లో ఎక్స్గ్రేషియా ఇచ్చే అవకాశం లేదు. తర్వాత గౌరవ సభ్యులు లక్ష్మణరావు గారు అడిగారు అధ్యక్ష. జగ్గయ్యపేటలో కూడా వెళ్ళడం జరిగింది. దాంట్లో కూడా ప్రధానంగా ఇదే కారణం. జగ్గయ్యపేట షేక్ మహమ్మద్ పేటలో కూడా ఈ రకంగా కేసులు రావడం జరిగింది. దాంట్లో ఇద్దరు అక్కడ డయేరియా కారణంగా చనిపోయారు. మేము అధికారికంగా ఆనాడే చెప్పాం. దాచేపల్లిలో కూడా 10 మంది బారిన పడితే ఒకరు దాచేపల్లిలో కూడా
డైరియా కారణంగా మరణించిన విషయాన్ని కూడా నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. అయితే ఎక్స్గ్రేషియా ఇచ్చే అవకాశం ఆ ప్రొవిజన్ లేకపోవడం వల్ల ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. అయితే ఒకటి ప్రధానంగా కారణం అధ్యక్ష, ఇన్ని సంవత్సరాలుగా ఈ నిర్వహణ లేకపోవడం కారణంగానే ఇవి జరుగుతున్నాయనే విషయాన్ని మనం గుర్తించాలా. ఇంకోటి ప్రధానంగా చెప్పాల్సింది అధ్యక్ష, చాలా ప్రమాదకరమైన విషయం ఇది. నార్మల్గా ఎప్పుడు కూడా ఈ డయేరియా కేసులు జూన్ తర్వాత వస్తాయి అధ్యక్ష. ఏప్రిల్ జూన్ ఆ సందర్భంలో రావు. ఎప్పుడన్నా మీరు చూస్తే కూడా సంఖ్యలు సాధారణంగా జీరోగా ఉంటాయి. అయితే ఈ సంవత్సరంలో గత 5 సంవత్సరాల పాపం కారణంగా అధ్యక్ష, ఈ సంవత్సరంలో 51 అవుట్ బ్రేక్స్ జూన్ మాసం దాకా ఈ సంవత్సరం మొదటి నుంచి వచ్చాయి. ఏప్రిల్ జూన్ మధ్యలోనే 51 అవుట్ బ్రేక్స్ వచ్చాయి. అప్పుడు అధికారంలో మేము లేము అధ్యక్ష. దానికి ముందు జనవరి నుంచి అవుట్ బ్రేక్స్ నడుస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో, విజయవాడలో, గుంటూరులో ఎక్కడైతే గతంలో అవుట్ బ్రేక్స్ వచ్చాయో అక్కడే అవుట్ బ్రేక్స్ వస్తున్నా కొన్ని సంవత్సరాలుగా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. అంటే ఎటువంటి ప్రమాదకర పరిస్థితులు వచ్చాయంటే ఎప్పుడూ డయేరియా రాని సమయంలో కూడా ఇన్ని 51 అవుట్ బ్రేక్స్ రావడం, దాంట్లో 557 మంది 1457 మంది డయేరియా బారిన పడ్డారు అధ్యక్ష. కాబట్టి ఇటువంటి విషయాల్లో రాజకీయాలు చేయకుండా ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేయాలి. ప్రతి చోట మేము ప్రజలకి ఈ సందర్భంగా మీ మాధ్యమంగా నేను తెలియజెప్పే ప్రయత్నం ఏంటంటే, వర్షాకాలం వచ్చే సందర్భంలో ఈ గతంలో ఈ భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు రానివ్వము, తగిన జాగ్రత్తలు తీసుకుంటాం. అయితే వర్షాకాలం వస్తున్న సందర్భంలో వ్యక్తిగత పరిస్థితులు పాటించడం, మరుగుదొడ్లు బహిరంగ మలవిసర్జన కాకుండా ఇంట్లో చేయడం, దానికి కావాల్సిన మరుగుదొడ్లు కూడా ఇన్నాళ్ళు మేము మిగతా ప్రభుత్వాలు పట్టించుకోలేదు కానీ మేము నిర్మించే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా ఎక్కడన్నా ఏదైనా చిన్న కేసు వచ్చినప్పుడు ఆశా వర్కర్లు అందుబాటులో ఉంటారు. ఆశా వర్కర్లు తెలియజెప్పాల్సింది. క్లోరినేషను, బ్లీచింగ్ ఇవన్నీ కూడా చేస్తున్నాం. అనేక చోట్ల ఓవర్ హెడ్ ట్యాంకులకి నిచ్చెనలు కూడా లేని పరిస్థితి అధ్యక్ష. జగ్గయ్యపేటకు నేను వెళ్ళిన సందర్భంలో ఆ వాటర్ సోర్స్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్తే కొన్ని 3 సంవత్సరాలుగా దాన్ని క్లీన్ చేయలేదని, ఫిల్టర్స్ కూడా మార్చలేదని, దాని కారణంగా కలుషితమైందని, అంటే మూల కారణంలోకి వెళ్ళి ఏదైతే రూట్ కాజ్ ఉందో ఈ డయేరియా ప్రబలడానికి వాటిని సరిదిద్దాల్సిన అవసరం ఉంది. ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా చేస్తున్నాం. సంబంధిత అధికారులతో, సంబంధిత డిపార్ట్మెంట్తో మేము క్రమం తప్పకుండా ఈ కొన్ని నెలలుగా పవన్ కళ్యాణ్ గారితో కానీ, నారాయణ గారితో కానీ సమీక్ష నిర్వహించడం, సంబంధిత అధికారులకు కూడా ఆ దిశగా మరమ్మతులు నిర్వహించి లీకులను అరెస్ట్ చేసి నీరు కలుషితం కాకుండా రాబోయే భవిష్యత్తులో ప్రజలు డయేరియా బారిన పడకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడం జరిగింది అధ్యక్ష. లోపి గారు. సార్, వారు మాట్లాడినప్పుడు సీనియర్ సభ్యులు ఆయన మాట్లాడడం కరెక్ట్ కాదు, నేను అనలేదని చెప్పారు అధ్యక్ష. రికార్డు చూడండి అధ్యక్ష. మొదటి ప్రశ్న సమాధానం నో అని ఉన్నారా లేదా అనకపోతే నేను వచ్చి నాది రికార్డు, నేను తప్పైంది, నా మాట తొలగించాడు అధ్యక్ష. నాకే అభ్యంతరం అధ్యక్ష. ఆయన అన్ని మాట నేను ఉడికించాను కానీ నేను లేని మాట మాత్రం అనలేదు అధ్యక్ష. ఇంకా రెండో విషయానికి వస్తాయి అధ్యక్ష. వారు నేను ఆ నియోజకవర్గం 15 సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించాను అధ్యక్ష. మొన్నటి వరకు కూడా మా 24 ఎలక్షన్లో దాంట్లో ఓడిపోయిన వరకు కూడా 15 సంవత్సరాలు కంటిన్యూస్ శాసనసభ్యుగా ఉన్నాను అధ్యక్ష. 15 సంవత్సరాల్లో రాని డయేరియా ఎప్పుడు ఏ ఒక్కరు కూడా చనిపోయిన నేపథ్యంలో ఈ 4 నెలల కాలంలోనే ఎందుకు చనిపోవచ్చు అధ్యక్ష? 5 సంవత్సరాల్లో మరి 4 నెలలు వేసాను, 4 నెలల కింద చనిపోవచ్చు కదా అధ్యక్ష. అక్కడ కానీ పరివార లోపం వస్తే నేను క్లియర్ కట్గా చెప్పాను అధ్యక్ష. ఏదైతే ఇంకోటి అధ్యక్ష, జిల్లాలో ఎక్కడ లేని విధంగా ప్రతి ఊరికి కూడా ఒక పంపింగ్ స్కీము, ఒక ప్రొటెక్టివ్ వాటర్ స్కీము ప్రతి ఊర్లో ఉంది అధ్యక్ష. ఆ నియోజకవర్గంలో అది గర్వంగా చెప్తున్నాను అధ్యక్ష. అది ఆ కార్యక్రమం ఉన్నప్పుడు దాన్ని పర్యవేక్షణ చేయాలి. ఏవి టైం టు టైం దాన్ని క్లోరేజ్ కలుపుకోవడం, టైం టు టైం ఆ పైపులు వచ్చి క్లీన్ చేసుకోవడం, టైం టు టైం చూడడం, అవి ఆ కార్యక్రమం జరగదు అధ్యక్ష. ఈ 4 నెలల కాలంలో ఎవరైతే మెయింటెనెన్స్ చేస్తారో ఈ విషయాలు చెప్పడం నాకు ఇష్టం లేదు అధ్యక్ష. అయినా సరే మంత్రి అడిగారు కాబట్టి చెప్తాను. ఆ లోపాలు ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు, ఈ కాంట్రాక్ట్ నాకు కావాలి, ఆ కాంట్రాక్ట్ తొలగించేయాలి, ఆ వర్కర్ని తీసేయాలి, ఆ వర్కర్ మళ్ళీ కొత్త వాడిని వేసుకోవాలి, వాడి దగ్గర మళ్ళీ 50,000 లక్ష మళ్ళీ వాడి దోచుకోవాలి అని అక్కడ కొట్లాడి జరిగింది అధ్యక్ష. ఈ 4 నెలల కాలంలో వీటికి కారణాలు ఇవ్వ అధ్యక్ష. నేను అసలు అంతవరకు పోదలుచుకోలేదు. అయినా వారు అడిగారు కాబట్టి చెప్తున్నాను అధ్యక్ష. పర్యవేక్షణ లోపం వల్ల జరిగిన అధ్యక్ష అంతే అధ్యక్ష. దాన్ని సర్దిద్దుకొని ప్రజలకు మంచి చేయడానికి ఆలోచించేయండి అధ్యక్ష. నీ మీద మా మీద మీరు విమర్శలు చేసుకుంటే దాని వచ్చే ప్రయోజనం లేదు అధ్యక్ష. ప్రయోజనం లేదు అధ్యక్ష. అక్కడ గౌరవ శాసనసభ్యులు వాళ్ళని అడగడం అధ్యక్ష, ఎందుకు జరిగిందో చెప్తారు. ఇప్పుడు శాసనసభ్యులు అక్కడ ఉన్న శాసనసభ్యులు మీ శాసనసభ్యులు కదా అధ్యక్ష, వారితో ఒకసారి సమావేశం పెట్టుకుంటే అధ్యక్ష, అడగండి అధ్యక్ష చెప్తారు.
ఏ పని ఎందుకు అది జరిగిందో, ఏ కారణం వల్ల జరిగిందో అది తెలుస్తుంది. అంతేగాని పెద్దానికి గత ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం ఏం చెప్తే చెప్పండి, ఇందాక చెప్పారు గత ప్రభుత్వం. సరే, ప్రభుత్వం మీ చేతిలో ఉంది, అధికారం ఎంక్వైరీ చేయండి, తప్పులు జరిగితే దాన్ని శిక్షించండి. ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? మేము అడ్డుపెట్టలేదే, అడ్డుపెట్టిన ఆగితే ఎందుకంటే ప్రభుత్వం మీది కాబట్టి. కానీ దయచేసి నేను సూటిగా మంత్రిగా అడుగుతున్నాను, గొర్రెల మండలంలో మా అధికారులు వచ్చి ఒకరని చెప్పారు. ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో సమీక్షా సమావేశం జరిగినప్పుడు మీ అధికారులు మీరు కూడా ఆ సమావేశం ఉన్నారు. ఎండమండుగు అని ఆయన చెప్పారు. ఆ మర్నాడు ఉప ముఖ్యమంత్రి గారు వచ్చారు, ఆయన 10 మందిని చెప్పారు. అక్కడ సమావేశం జరిగిన తర్వాత ఇప్పుడు మీరు సభాముఖంగా నలుగురని చెప్తున్నారు. చూడండి అధ్యక్ష, వాస్తవంగా చనిపోయిన వాళ్ళు 202 మంది హాస్పిటల్కి వెళ్తే అంటే అక్కడ అడ్మిట్ అయితే వాళ్ళకి వచ్చి సౌకర్యాలు లేకపోయినా ఆ స్కూల్ అంట అప్పుడు మేము కట్టిన స్కూల్లో ఏవైతే ఆ 4 నెలలు బలలో బెంచీలు బాగున్నాయి కాబట్టి దాని మీద పెట్టి అక్కడ చేస్తే నేను చెప్పాను, ఏమయ్యా విజయనగరం హాస్పిటల్ ఉంది, వైజాగ్ హాస్పిటల్ ఉంది, ఆ పక్కన హాస్పిటల్ ఉంది, అది చేయండి. కూర్చోండి, మీరు డిస్కషన్ పెడితే నాకు అభ్యంతరలే, ఇది నా కాన్ఫిడెన్స్ అని చెప్పి మాట్లాడుతున్నాను. దయచేసి గౌరవ సభ్యులు కూడా తెలుసుకోవాలి. ఇది నియోజకవర్గంలో జరిగిన 13 మంది చనిపోయేంత సమస్య. ఇదేమైనా మా సొంత అనుకోలేకపోతే ఎవరి మీద విమర్శించడానికో మాట్లాడుతున్న సమస్య కాదు. ఇది ఆ సమస్య కాదు. ఇది దయచేసి కాబట్టి మంత్రి గారిని నేను కోరుతుంది. మొదటిగా నేను చెప్పింది వచ్చి దాని గురించి మాట్లాడాను. ఆ తర్వాత వచ్చి అక్కడ ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఇంకా పర్యవేక్షణ లోపం ఉంది, మెయింటెనెన్స్ లోపం ఉంది. అది మీ సబ్జెక్ట్ కాదు, అది పంచాయతీరాజ్ సంబంధించిన సబ్జెక్టు. దయచేసి అధికారులు కలెక్టర్కి ఆదేశాలు ఇవ్వండి. విశిక్షణ లేకుండా ఎక్కడా కూడా మెయింటెనెన్స్ కి ఇబ్బంది లేకుండా కార్యక్రమం జరగాలని ఆదేశించండి. ఆ విషయాలు రావు, అది నేను కోరుతుంది. అంతేగాని ఎవరి మీద బురదల్లాలనో చేయాలనో చెప్పిన విషయం కాదని మీ ద్వారా చెప్తున్నాను అధ్యక్ష. దయచేసి ఎక్స్గ్రేస్ ఇవ్వడానికి మాత్రం ప్రయత్నం చేయండి. ఆ పేదవాళ్ళని ఆదుకోండి అధ్యక్ష. అసలు వెనుకబడిన జిల్లాలో వెళ్ళింది వాళ్ళకి చాలా మంది పిల్లలు అందించే పిల్లలు కుటుంబ పెద్దలు చనిపోయారు. ఆ కుటుంబాల పోషణ కోసం ఆలోచించమని చెప్పి ఒకసారి మీరు ఆలోచించమని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. అచ్చెన్నాయుడు ఉపన్యాసాలు చాలా బాగున్నాయి అధ్యక్ష. ఆ నియోజకవర్గానికి పెద్దలు బొత్స సత్యబాబు గారు ప్రాతినిధ్యం వహించారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2-3 మాసాలు ఇది జరిగింది అధ్యక్ష. మేము కూడా 15-20 సంవత్సరాలు లేనటువంటి వ్యాధులు కలరా కానీ డయేరియా కానీ మనం వింటున్నామంటే బాధ కలుగుతుంది. దీనికి కారణం ఏంటి అధ్యక్ష? పారిశుద్ధ్యం, పరిశుభ్రత ఉండాలి, గ్రామ పంచాయతీలు యాక్టివ్గా ఉండాలి, మున్సిపాలిటీలు యాక్టివ్గా ఉండాలి, కార్పొరేషన్లు యాక్టివ్గా ఉండాలి. ఈ 3 యాక్టివ్గా లేకపోతే ఎవరు ఎన్ని చేసినా సరే దీన్ని అరికట్టలేమనేది అందరికీ తెలిసిన విషయం. 5 సంవత్సరాల అధ్యక్ష పంచాయతీలో ఒక పైసా ఖర్చు పెట్టారా? ఒక డ్రైన్ క్లీన్ చేశారా? ఒక ట్యాంక్ ఉంటే ట్యాంకులో ఒక పిడికిడు ఉపన్యాసాలు ఇవ్వడం కాదు. నేనే ఇస్తాను ఉపన్యాసం నేనే ఇస్తాను. మైక్ దొరికితే నేను ఉపన్యాసం ఇస్తాను. 5 ఇయర్స్ ఒక్క వాటర్ ట్యాంక్ లో అధ్యక్ష, ఒక్క వాటర్ ట్యాంక్ లో ఒక పిడికిడు బ్లీచింగ్ వేసిన సందర్భాలు లేవు. పేదవాడికి ఒక్క టాయిలెట్ కట్టిన సందర్భాలు లేవు. జరగదు అధ్యక్ష, ఇది జరగాలని జరగకూడదు. మేము వచ్చిన తర్వాత మళ్ళీ పంచాయతీలను బలోపేతం చేస్తున్నాం, మున్సిపాలిటీలను బలోపేతం చేస్తున్నాం. 5 సంవత్సరాలు ఒక పంచాయతీకి ఒక పైసా ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కూడా వీళ్ళు డైవర్ట్ చేసుకుంటే 4,000 కోట్లు ఈ 6 మాసాల్లో తెచ్చి పంచాయతీలు బలోపేతం చేసి కార్యక్రమం చేస్తుంది. సలహాలు ఇవ్వండి, తప్పే లేదు. ఇదంతా మీరు వచ్చిన 5 మాసాలకే జరిగిపోయింది. మీరే మొత్తం చేశారు. ఇది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, మీరు చెప్పండి. కలెక్టివ్ డిపార్ట్మెంట్ అధ్యక్ష, హెల్త్ మినిస్టర్ లేదు, ఏమి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాదా? మా హోమ్ మినిస్టర్ కాదా? మీరేం రివ్యూ చేయలేదా? మీరు పెద్దలుగా ఉండి ఆ నియోజకవర్గానికి ఇన్ని సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించి ఇది జరిగినప్పుడు నా వల్ల కూడా జరిగిందని ఒప్పుకోవాలి. ఎందుకు ఒప్పుకోవాలి? కానీ
ఏదో మాట ఉంది కదా, ఏం 5 మాసాలకు జరిగిపోతాయి నన్ను అధ్యక్ష. ఒకటే చెప్తున్నాం, ప్రభుత్వం అందులో మా ముఖ్యమంత్రి గారు చాలా ఫీల్ అయ్యారు. ఎప్పుడూ ఇటువంటి ఇష్యూలు జరగలేదు, వచ్చి 4-5 మాసాల్లో జరిగాయి. ఇక్కడ నుంచే జరగకూడదని ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో మొత్తం మంచినీటి వ్యవస్థనంతటినీ ఎక్కడెక్కడి నుంచి వాటర్ వస్తుంది. ముందు ఒక పారిశుధ్యం మీద ఒక డ్రైవ్ ఇచ్చాం అధ్యక్ష. 4 రోజుల్లో మొత్తం కాలువలన్నీ క్లియర్ చేయమని చెప్పాం, ఏవైతే ట్యాంకులు ఉన్నాయో క్లియర్ చేయమని చెప్పాం. ఇవన్నీ చేస్తుంటే ఈరోజు ఎక్స్గ్రేసి అడుగుతున్నారు అధ్యక్ష. ఏ స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడే ప్రభుత్వం ఏర్పడిందా? గతంలో ప్రభుత్వాలు లేవా? దేనికి ఎక్స్గ్రేసి ఇస్తున్నారు మీకు తెలీదా? ఎక్కడైనా డయేరియాతో చనిపోతే గత ప్రభుత్వాలు మీరు 5 సంవత్సరాలు ఎవరికైనా ఒక పైసా ఇచ్చారా? ఆ ప్రావిజన్ ఉందా? ఆ ప్రావిజన్ ఉంటే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. దానికి ఎక్స్గ్రేజ్ ఇవ్వండి, 8 మంది ఇవ్వండి, 30 మంది చనిపోయారు చెప్తారు అధ్యక్ష. పేపర్లో వస్తే ఒక్కొక్క పేపర్ ఒక్కొక్కలాగా రాస్తారు. మీ పేపర్ 100 మంది అని రాసింది, ఇంకొక పేపర్ ఇంకొకలాగా రాసింది. ఇవన్నీ చూసిన తర్వాత అధ్యక్ష, అక్కడైతే డయేరియా రావడం వాస్తవం, మరణాలు జరగడం వాస్తవం. అది రాకుండా అడ్డు పెట్టాలి. భవిష్యత్తులో స్వచ్ఛమైన మంచినీరు ఇవ్వాలి. దానికి కూడా మీరు ప్రజాప్రతినిధిగా బాధ్యత వహించాలి. ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి, వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టాలి. ఇవన్నీ చేస్తే తప్ప దీన్ని అరికట్టలేవు. దయ ఉంచి మళ్ళీ ప్రసంగాలు చేయడం కాకుండా కలెక్టివ్ గవర్నమెంట్ తప్పనిసరిగా పంచాయతీరాజ్ వ్యవస్థను మళ్ళీ మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు దాన్ని యాక్టివ్ చేస్తున్నారు. క్లోరినేషన్ చేస్తాం, డ్రైన్లు క్లియర్ చేస్తాం, మంచినీటి వ్యవస్థను చేసి రాకుండా చేయడానికి మేము అన్ని ప్రయత్నాలు చేస్తాం. చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని చెప్పి మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నాం. రవీంద్ర గారు గురించి చాలా చెప్పారు సార్. చిన్న విషయం మిస్ అయిపోయారు సార్.